అటు సైడ్ నుంచి ఇంతవరకు ఒక క్వశ్చన్ రాలేదు. Yeah. విల్ టేక్ దట్. చెల్లి చెప్పమ్మా. మన ముస్లిం సోదరి ఎవరు ఉన్నారు ఇక్కడ? హలో హలో, వినిపిస్తుంది? అస్సలాము అలైకుం సార్. వాలేకుం సలాం. అన్న, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. నాకు కూడా తల్లి. అలానే టీడీపీ పార్టీ అంటే కూడా చాలా ఇష్టం. మీరిద్దరు కలిసి ఎన్నికల్లో రావడానికి కారణం ఏంటి? మీరు విడివిడిగా ఒక్కటే వస్తే ఓడిపోతారేమో ఏమైనా భయమా మీకు? సాలిడ్ క్వశ్చన్. చెల్లమ్మ, మా స్వార్థం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోకూడదు అనేది మా లక్ష్యం. ప్రతిపక్ష ఓటు చీలకూడదు, కలిసికట్టుగా ఉండాలి. అప్పుడే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలోకి వస్తుందనేది ఈ రెండు పార్టీలు బలంగా నమ్మింది. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకు పంపించినప్పుడు పవన్ అన్న ఆనాడు వచ్చి అన్ని మాట్లాడి, లేదు కలిసికట్టుగా పోరాడుదాం. మేము ముద్దుగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాం తల్లి, సైకో అని. ఈ సైకో ముఖ్యమంత్రిని తరిమి కొట్టే రోజులు దగ్గర వస్తున్నాయి. కలిసికట్టుగా తరిమి కొడదాం, రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం, అభివృద్ధి బాటలో రాష్ట్రం పెట్టాలనేది మా లక్ష్యం. ఆల్రెడీ చాలా నష్టపోయాం. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారు, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కరెక్ట్ గా రావట్లా, ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంగా జీతాలు చెల్లించట్లేదు. ఇప్పుడే మా ఎక్కువ రైతులు కూడా వచ్చారు, పాపం వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. ఇట్లా ఎవరిని కదిలించినా వాళ్ళొక బాధ వేదన అనేది ఉంది. ఇది కరెక్ట్ కాదు. కలిసికట్టుగా పోరాడాలి, ఎప్పుడు లేని మెజార్టీ రావాలి, వైకాపాని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో మేము పొత్తు పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. నాకే ఒక క్వశ్చన్ ఉందన్న, మీరు ఇప్పుడు అన్నారు ఇస్తాను, చెప్పండి. సైకో కార్యకర్తలకు లేదమ్మా. ఒక నిక్ నేమ్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు చూస్తున్నాను, మీరు ప్రతిసారి ప్రతి జిల్లాకు వెళ్ళినప్పుడల్లా ఒక బెట్టింగ్ అని, లేకపోతే ఒక బ్యాండేజ్ అని, ఇలా నిక్ నేమ్స్. ఏమైనా హోంవర్క్ చేసి కరెక్ట్ గా పదాలు వాళ్ళకి సరిపోయేటట్టు మీరు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే అప్పటికప్పుడు స్పాంటేనియస్? బాగా బెట్టింగ్ చేసే ఎమ్మెల్యేలు బెట్టింగ్ స్టార్ అంటాం. ఓకే. అరగంట వీడియోలు చేసే వాళ్ళు అరగంట స్టార్ అంటాం. ఓహో. గంట వీడియోలు చేసే వాళ్ళు గంట స్టార్ అంటాం. అంతే కదా. సో వాస్తవాలే చెప్పే కదా, నేను తప్పు చెప్పలేదు కదా. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడ వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న అరాచకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి లోకల్ గా ప్రజలే కొంతమంది ముద్దుగా పేర్లు పెట్టారు. నంద్యాల ఎమ్మెల్యే ఉన్నాడు, అతను సండే ఎమ్మెల్యే, ఒక్కరోజు కంపడతాడు, మళ్ళీ కంపడాడు. అట్లా ముద్దుగా పేరు పెట్టాం. సో ఆల్రెడీ వాళ్ళకున్న పేరు లోకల్ గానే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అదంతా ప్రజలకు నేను తెలియజేస్తాను. ప్రజలకి వెరీ గుడ్. ఇస్తున్నా. సో వి హ్యావ్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ఆడియన్స్. చెప్పమ్మా. మైక్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా. మై నేమ్ ఈజ్ వెంకటేష్ సార్. పేరేంటమ్మా? వెంకటేష్. వెంకటేష్ గారు చెప్పండి. 2014లో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మన నెల్లూరు నగరంలో నారాయణ సార్ గారు ఉన్నప్పుడు డ్రైన్లు కానీ, పార్కులు కానీ, అలాగే టిట్కో ఇల్లులు కానీ ఇవన్నీ చేశారు. ఇవన్నీ అభివృద్ధి చేశారు, చాలా అభివృద్ధి చేశారు. కానీ 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చి ఏమీ చేయలేదు. కానీ మేము అది చేశాము, ఇది చేశాము, బుల్లెట్ దిగింది, అది దిగింది అనేసి అలాగే ఇవన్నీ చెప్పుకుంటూ చాలా విర్రవీగుతున్నారు. కానీ మీరు ఇంత చేసి కూడా, నారాయణ సార్ ఇంత చేసి అభివృద్ధి చేశారు, కానీ మీరు దేనికి చెప్పుకోలేకపోతున్నారు? మీ లోపం ఏముంది? దానిలో లోపం ఏముంది? తమ్ముడు, ఆ లోపం గురించి చర్చించే ముందల నెల్లూరు ప్రజలు బుల్లెట్ బాగా దింపారబ్బా. అందుకే బెట్టింగ్ స్టార్ అనిల్ ఇక్కడి నుంచి వెళ్లి నర్సరావుపేటలో పడ్డాడు. నేను అడుగుతున్నా, ఒకరింటి చెత్త తీసుకెళ్లి ఇంకోరింటి ముందలేస్తే అది బంగారం అవుతుందా? బంగారం అవుతుందా? ముఖ్యమంత్రి గారే తేల్చెప్పేశాడు, ఇక్కడ నా ఎమ్మెల్యేగా పనికిరాడని. తీసుకెళ్లి ప్రమోషన్ ఇచ్చి ఎంపీగా అక్కడ పక్కనేస్తే ఎవరన్నా ప్రజలు నమ్ముతారా? చెత్తే కదా ఎక్కడన్నా. సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఎస్
తెలుగుదేశం పార్టీ బలహీనత చేసిన మంచి పనులు మేము చెప్పుకోలేకపోతాం. అది మా బలహీనతని. అసలు స్కిల్ డెవలప్మెంట్ లో ఇంత అద్భుతమైన పనులు చేసామనేది అధికారంలో ఉన్న నాకే తెలియదు. ఎప్పుడైతే ఇది ఒక ఫేక్ స్కామ్ అని పెట్టి తీసుకొచ్చారో అప్పుడు నేను తెలుసుకున్నా, ఓహో స్కిల్ డెవలప్మెంట్ లో కూడా ఇంత అద్భుతమైన పనులు మేము చేశామని. అది మాకున్న బలహీనత. తప్పనిసరిగా 1-10 సార్లు చేసిన మంచి పనులు చెప్పుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. వెరీ గుడ్ క్వశ్చన్ తమ్ముడు. అమ్మా మైక్ ఎక్కడుంది? ఫ్రమ్ ఫీమేల్ ఆడియన్స్ అన్నా, ఒక్క నిమిషం. ఫ్రమ్ ఫీమేల్ ఆడియన్స్. మైక్ ఎవరి దగ్గర ఉందండి? మైక్ దయచేసి మైక్ ఇవ్వండి. ఏం తమ్ముడు? ఇస్తా అందరికి ఇస్తున్నా. ఒక 2 నిమిషాలు. మా మైక్ ఎక్కడుందమ్మా? ఫీమేల్ ఆడియన్స్ అన్నా. మైక్ ఎవరన్నా? ఎక్కడుందా? ఓ అన్నా, తమ్ముడు చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ అన్న. అమ్మా చెప్పండి. సార్ లాస్ట్ ఇయర్ March 3 లో మనకి G20 అయింది కదా, గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్, గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్. ఇన్వెస్టర్ సమిట్ అయింది కదా. అప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చారు కదా సార్, 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు కదా సార్. ఆ పెట్టుబడులు పెడితే మనకి ఇప్పుడు వరకు చాలా జాబ్స్ రావు, 20 లక్షల జాబ్స్ దాకా రావాలి. కానీ ఇప్పటికీ అందరినీ అడుగుతున్నాయి, ఎవరి దగ్గర కానీ అన్ఎంప్లాయ్మెంటే ఉంది. ఆంధ్ర మొత్తం అన్ఎంప్లాయ్మెంటే ఉంది. ఇప్పుడు ఆ 20 లక్షల జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? అసలు పెట్టుబడులు పెట్టినవి ఎక్కడ ఉన్నాయి? అసలు వచ్చాయా లేవా? అది న్యూస్ వరకే వచ్చింది, న్యూస్ తోనే పోతుందా? తమ్ముడు మనకి కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, అమర్నాథ్. ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రిని కంపెనీలు ఎప్పుడు వస్తాయి అబ్బా అని అడిగితే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అంటాడు. అవును, 13 లక్షల కోట్లు కాదు కదా, 13 లక్షల రూపాయలు పెట్టుబడి సరిగా రాలే ఆంధ్ర రాష్ట్రానికి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు కదా, ఒక్క గ్లోబల్ కంపెనీ కూడా లేదు ఆ లిస్ట్ లో. లేదండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ కంపెనీలు వేధించి పక్క రాష్ట్రానికి తరిమేసింది. దానివల్ల మనం తీవ్రంగా నష్టపోయాం. ఒక్క పరిశ్రమ కూడా రాలా. ఓ నెల ఓపిక పట్టండి, ఒక బ్రాండ్ వస్తుంది. ఆ బ్రాండ్ పేరు సిబిఎన్. జై సిబిఎన్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో అప్పటి నుంచి చూడండి కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తాయి. ఎందుకంటే ఆయనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. గత 40 సంవత్సరాలుగా అనేక పరిశ్రమలు ఆయన తీసుకొచ్చారు. ఈ రోజు చూడండి, సైబరాబాద్ కి ఇత్తనం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి ఇత్తనం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, రింగ్ రోడ్ చూడండి.